పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు ఆదేశించే ఉత్తర్వులకు అనుగుణముగా నడుచుకుంటానని మార్కెట్ కమిటీ అభివృద్ధికి మరియు రైతుల సేవలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మన ఎన్డీఏ కూటమి చెప్పుకోవాలి. ఈ రోజు వాళ్ళు చేసిన తప్పిదాలు ఒకటి బయటకు వస్తా ఉంటే, వైఎస్ఆర్సీపీ చేసిన తప్పిదాలు ఒకటి బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా ఈ రోజు జైలుకి వెళ్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి భయపడి తిరిగి ఎటువంటి నెపాలు వేయాలో తెలియక కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి బూతులు తిట్టేస్తాడు, కొంతమంది చేత బయటకు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదని చెప్పి లేనిపోయిన అభాండాలు వేసే పరిస్థితి. ఈ రోజు మేము చెప్పినట్టుగానే 4,000 రూపాయలు పెన్షన్ చేసాం. అతనిలాగా 5 సంవత్సరాలు తీసుకోలేదు 1,000 రూపాయలు పెంచడానికి. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు వెంటనే చేసి ఈరోజు ప్రతి ఒక్క దగ్గర కూడా పెన్షన్ 4,000 రూపాయలు ఇంటింటికి వెళ్ళి ఉదయాన్నే 1వ తారీఖు ఉదయాన్నే ఇస్తున్నాం. ఒకవేళ 1వ తారీఖున ఆదివారం వచ్చింది అనుకోండి, ముందు రోజు 30వ తారీఖున 31వ తారీఖున ముందు రోజే వెళ్ళి మనం అందరూ ఇచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు అన్నదాత సుఖీభవ కింద ఈ రోజు మీకు డబ్బులు పడుతున్నాయి. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ రోజు మీ అందరికీ కూడా ఏర్పాటు చేసిన డబ్బులు పడిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి. ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఏదైతే ఉచిత బస్సు మేము హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఉచిత బస్సు కూడా ముందుకెళ్తాంది. అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఈ రోజు 20,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఇలాగ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చుకోకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో కంపల్సరీగా ముందుకెళ్లే పరిస్థితి. వీటితో పాటు అభివృద్ధి. లాస్ట్ 5 సంవత్సరాలు ఏదో ఆ డబ్బు ఇచ్చాను ఈ డబ్బు ఇచ్చాను అన్నాడే కానీ గోతుల్లోని లేకపోతే రోడ్లు లేక డ్రైన్లు లేక ఇబ్బంది పడే సందర్భం. ఈ రోజు దేవవరం పంచాయతీకి రాంభద్రాపురం విలేజ్ కి కూడా ఈ రోజు ఎప్పటి నుంచో రోడ్డు లేదు. ఆ రోడ్డు వేసే పరిస్థితి కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది. వాళ్ళు ఎలక్షన్ క్యాన్వాసింగ్ కి తీసుకెళ్తే ప్రతి ఒక్క అమ్మ బయటకు వచ్చేది నాకు బొట్టు పెట్టేది నాకు రోడ్డే అనేది, మళ్ళీ బయటకు వచ్చేది బొట్టు పెట్టేది నాకు రోడ్డే అనేది. వెంటనే దానికి కూడా శాంక్షన్ చేసుకొని ఆ రోడ్డు వేసే పరిస్థితి కూడా ఈరోజు శాంక్షన్ చేసాం. రోడ్డు కూడా తయారవుతుంది. సో మేము ఏం చెప్తున్నామంటే అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఒకే దాటి మీద ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, పాయకరావుపేట నియోజకవర్గాలనే కాదు రాష్ట్రం మొత్తం మీద ఎన్డీఏ కూటమి సుమారుగా 15 సంవత్సరాల పైన ఉంటేనే ఈ రోజు రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో ముందుకెళ్లే పరిస్థితి. ఈ రోజు మనందరి గురించి కూడా సింగపూర్ లాంటి సిటీలకు వెళ్ళి అక్కడ పరిశ్రమలు రండి అని తండ్రి కొడుకు కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ పరిశ్రమలు ఆహ్వానించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందిరా అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇద్దరు అక్కడికి వెళ్ళి కలిసి మా రాష్ట్రానికి పెట్టుబడులు రండి, పెట్టుబడులు తీసుకురండి, పరిశ్రమలు తీసుకురండి అని అడుగుతున్నారు. ఇక్కడ మనోడు ఏం చేస్తున్నాడు తెలుసా, తల్లి మీద చెల్లి మీదనేమో కోట్లకి ఆస్తుల గురించి చేసి అది నెగ్గానని చెప్పి సంకలు గుద్దుకుంటున్నాడు. అది పరిస్థితి. అంటే ఎటువంటి నాయకుడిని మనం మొన్న 5 సంవత్సరాలు చూసామో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. దయచేసి ఒకటే చెప్తున్నానమ్మా, ఈ రోజు విజ్ఞత కలిగిన నాయకులు, కమిట్మెంట్ ఉన్న నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బీజేపీ సారథ్యంలో బీజేపీ సహాయ సహకారాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్తుంది. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.